గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. చూడమ్మా, నెక్స్ట్ వీడియో మనం కార్నోట్స్ ఇంజిన్, రిఫ్రిజిరేటర్ అండ్ దెన్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మీద చేద్దాం రాబోచ్చు. ప్రాబ్లమ్స్ ఆన్ థర్మోడైనమిక్స్. ప్రాబ్లమ్స్ ఆన్ థర్మోడైనమిక్స్. అరే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఆన్ థర్మోడైనమిక్స్ అని నేను చెప్తున్నాను రాబోచ్చు. అసలు ఏంటంట ఇక్కడ ఎప్పుడు ఇచ్చాడు, ఈ వెయిట్ మీద చేస్తున్నాం మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్. కార్నోట్స్ ఇంజిన్, రెఫ్రిజిరేటర్. Carnot's engine and the next one refrigerator and the next one second law of thermodynamics. Second law of thermodynamics. Carnot's engine, refrigerator and then second law of thermodynamics మీద చేద్దాం రావచ్చు. అయితే ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ ప్రాబ్లం ఒకసారి చూడండి. ఎప్పుడు వచ్చింది అంటే ఏపీ మే 17, 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. ఏంట్రా ఏపీ మే 17, 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఏమంటున్నాడు అని అంటే, ఇన్ ఏ కార్నోట్స్ ఇంజిన్ ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ది సోర్స్ అండ్ ద సింక్ ఆర్ డిక్రీజ్డ్ బై 100 kelvins each, then the efficiency of engine will increases or decreases or remains constant or becomes 1. అరే ఏం లేదురా నాన్న, ఇక్కడ సింక్ హీట్ ఇంజిన్ తీసుకోమంటున్నాడు. హీట్ ఇంజిన్ తీసుకున్నాను. దీంట్లో హాట్ రిజర్వాయర్ ఒకటి ఉండేది. అంటే ఇది హాట్ రిజర్వాయర్. దిస్ ఈజ్ సోర్స్ ఎట్ హై టెంపరేచర్ దగ్గర ఉండేది. ఇదేదో సింక్ అని అనుకోరా, సింక్ విచ్ ఇస్ ఎట్ లో టెంపరేచర్. Sink is at low temperature. Okay, the heat will be flows from the source to the sink in that the particular situation. The work is done here. Now work must be equals to work must be equals to TH minus TL. TH అంటే hot, what is this higher temperature, TL means lower temperature. Work is equals to TH minus TL. ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం అంటే efficiency is equals to work by work by TH, that is equals to ఎంత వస్తుంది రాబోజే, వర్క్ మైనస్ TH. చెప్పండి అమ్మా, ఇప్పుడు ఫార్ములా ఎంత వచ్చేస్తుంది చక్కగా. వర్క్ మీన్స్ TH మైనస్ TL డివైడెడ్ బై TH, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంతనా TH అని అంటే TH బై TH అని అంటే 1 వస్తుంది. 1 మైనస్ TL బై TH. అరే ఇక్కడ కొంతమంది ఏమనుకుంటారంటే THని T1 డిగ్రీ సెల్సియస్ అని, TLని T2 డిగ్రీ సెల్సియస్ అని కూడా అనుకుంటారు రా నాన్న. ఇక్కడ అయితే ఎఫిషియన్సీ ఫార్ములా ఎంత వస్తుంది అంటే 1 మైనస్ T2 బై T1 వస్తుంది రాబోజు. T2 బై T1 వస్తుంది అనమాట ఫార్ములా. ఇక్కడ నా పరిస్థితి ఏంటంటే ఇది ఫస్ట్ ఇనీషియల్ ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజిన్. Initial efficiency of heat engine కి సంబంధించినటువంటి ఇనిషియల్ ఎఫిషియన్సీ ఎంత రావచ్చు. ఈటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ T2 బై T1. వెరీ గుడ్. తర్వాత ఇంకేమంటున్నాడు రా వాడు ఇంకేదో అంటున్నాడు చూడు. T1 T2 రెండు కూడా 100 డిగ్రీ సెల్సియస్ 100 kelvins తగ్గించేశాడట. n ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ T2 మైనస్ 100 తగ్గించాడు. T1 T2 రెండు తగ్గించేస్తాడు 100, అంటే T1 మైనస్ 100 రెండింటిని తగ్గించాడు. తగ్గిస్తే ఈటా అనేది పెరుగుతుందా తగ్గుతుందా ఇనీషియల్తో కంపేర్ చేసుకుంటే అని చెప్పేసి అడుగుతున్నాడు ప్రాబ్లంలో. ఈటా డాష్ ఇస్ ఈక్వల్స్ టు 1 అంటే దీన్ని ఎల్సిఎం చేసేసేయండి. T1 మైనస్ 100 మైనస్ ఆఫ్ T2 ప్లస్ 100 డివైడెడ్ బై T1 మైనస్ 100 క్యాన్సిల్. T1 minus T2 divided by T1 minus T2 divided by T1 minus 100. అరే ఇక్కడ చూడండి రాబోజీ, దీనికి సంబంధించినటువంటి ఫార్ములా ఈటా కదా. ఇనీషియల్ ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజిన్ ఈటా ఈజ్ ఈక్వల్స్ టు T1 మైనస్ T2 బై T1 రా వచ్చేది. అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇనీషియల్ ఎఫిషియన్సీలోనేమో T1 మైనస్ T2 బై T1,
ఫైనల్ ఎఫిషియన్సీలోను T1 మైనస్ T2 బై T1 మైనస్ 100. అంటే న్యూమరేటర్స్ సేమే, రెండిట్లో కూడా న్యూమరేటర్స్ సేమే. డినామినేటర్ తగ్గిపోయిందిరా, ఇక్కడ డినామినేటర్ తగ్గిపోయింది. ఇక్కడేమో డినామినేటర్ ఎక్కువ ఉంది, ఇక్కడేమో డినామినేటర్ తగ్గింది. డినామినేటర్ తగ్గింది అని అంటే ఈ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఈటా డాష్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1 by T minus 100, T1 minus 100. అంటే ఈ వాల్యూ లెస్ అవుతుంది, దీంతో కంపేర్ చేసుకుంటే లెస్ అవుతుంది అని అంటే అర్థం ఏంటి? ఈటా డాష్ ఇంక్రీజ్ అవుతుంది, ఈటా డాష్ విల్ ఇంక్రీజ్. అంటే నువ్వు సోర్సు సింకుల్లో ఒక 100 కెల్విన్స్ అనేది డిక్రీజ్ చేస్తే టెంపరేచరు ఫైనల్గా నీకు వచ్చేటువంటి ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఎప్పుడు ఇచ్చాడు రా బిట్? AP17 2023 సెకండ్ ఫేజ్లో ఇచ్చాడు రా బుజ్జి. AP17 2023 సెకండ్ ఫేజ్లో ఇచ్చాడు నాన్న. ఇది బిట్ చాలా ఇంపార్టెంట్ రా, చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కసారి చూసుకుంటారా, ఈటా డాష్ విల్ ఇంక్రీజెస్. చాలా ఇంపార్టెంట్ రా, ఈ బిట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అమ్మా ఇంకొక చిన్న ప్రాబ్లం రా, అది రిఫ్రిజిరేటర్ రా బుజ్జి. రిఫ్రిజిరేటర్కి సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్ చెప్పి దాని మీద ప్రాబ్లమ్స్ చెప్తాను రా బుజ్జి. refrigerator which having this is the source, the source, the sink, the temperature which is traveling from the temperature direction ఎప్పుడు కూడా సింక్ నుండి సోర్స్ వైపు ఉంటుందిరా. ఇక్కడ జరిగేటువంటి వర్క్ ఈస్ ఈక్వల్స్ టు, వర్క్ ఏమొస్తుందిరా నాన్న? వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు సింప్లీ T1 మైనస్ T2 వస్తుందిరా, T1 మైనస్ T2, and this is T1, this is T2. At this particular situation, the coefficient of performance must be equal to, the coefficient of performance for a refrigerator is Q2 by work, that is Q2 by Q1 minus Q2, that must be equal to T2 by T1 minus T2. This is the formula for coefficient of performance for what is this? Coefficient of performance for a refrigerator. This point is clear. At this particular situation, ఒక రెండు ప్రాబ్లమ్స్ అడిగారా, ఈ ప్రాబ్లమ్స్ ఒక్కసారి చూసి మనం మాట్లాడుకుందాం రా నాన్న. ఈజీ ప్రాబ్లమ్సే, ఏం పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కాదు, ఒక్క 2 నిమిషాలన్నా. ఇక్కడ ఎన్నో ప్రాబ్లమ్ ఇచ్చాడు అంటే, ఎప్పుడు ఇచ్చాడు అంటే AP సెప్టెంబర్లో ఇచ్చాడు నాన్న. ఈ ప్రాబ్లం ఇప్పుడు ఇచ్చాడంటే AP సెప్టెంబర్ 21, 2020 ఫస్ట్ ఫేజ్లో ఇచ్చాడు రా నాన్న. ఈ ప్రాబ్లం AP సెప్టెంబర్ 21, 2020 ఫస్ట్ ఫేజ్లో ఇచ్చాడు రా నాన్న. ఏమి ఇచ్చాడు ఈ ప్రాబ్లం? an ideal heat engine has an efficiency eta, the coefficient of performance of that engine when is driven backward will be అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు రా బుచ్చి. అంటే ఏంట్రా? ఈటా ఇస్ an ideal heat engine has an efficiency హీట్ ఇంజిన్ ఎఫిషియన్సీ ఈటా ఇచ్చేసాడు. ఎంతది? 1 మైనస్ ఎంతనా T1 by T1 minus T2, that is equals to 1 minus T2 by T1 ఎంతనా 1 minus sorry ఇక్కడ ప్రాబ్లం ఏంటన్నా? ఈటా ఇస్ ఈక్వల్స్ టు T1 minus T2 by T1, that is equals to 1 minus T2 by T1. ఓకే, అంటే ఈటాని ఏమైనా రాసుకోవచ్చు నాన్న. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఈటాని ఏమైనా రాసుకోవచ్చు, చూడండి రావచ్చు. ఈటా -1 is equals to minus of T2 by T1. అంటే ఇక్కడ ఫార్ములా ఏంట్రా? T2 by T1 is equals to ఈ మైనస్ నేడు తీసుకొని వెళ్ళంటారా. మైనస్ నేడు తీసుకొని వెళ్తే మీకు ఎంత వస్తుంది? T2 by T1 is equals to 1 minus ఈటా వస్తుంది. అండ్ దెన్ నాకు T1 by T2 కావాలి అని అంటే T1 by T2 is equals to 1 by 1 minus ఈటా వస్తుంది. 1 by 1 minus ఈటా వస్తుంది. వాడేమంటున్నాడు రా? ఇంకా ఇది ఐడియల్ హీట్ ఇంజిన్కి సంబంధించినటువంటి మాటలు ఇవి. జస్ట్ ఎఫిషియన్సీ కానీ T1 by T2 కానీ ఫైండ్ అవుట్ చేశాను ఇక్కడ. ఇంకొకటి ఏంట్రా? ద కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ దట్ హీట్ ఇంజిన్ విచ్ ఇస్ డ్రైవెన్ బ్యాక్వర్డ్స్. రివర్స్ ఆఫ్ హీట్ ఇంజిన్ అనేది ఏంట్రా? రిఫ్రిజిరేటరే కదా. రిఫ్రిజిరేటర్లో బీటాకి సంబంధించినటువంటి ఫార్ములా ఏంటన్నా? బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా బీటా ఈజ్ ఈక్వల్స్ టు T2 by
T1 minus T2, T1 minus T2, T2 by T1 minus T2, that is the equation. అరే ఈ ఈక్వేషన్లో ఈ T2ని కిందకి తీసుకొచ్చేసేయండి రా. బీటా ఇస్ ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చు, 1 by T1 minus T2 by T2 అంటే ఇప్పుడు ఎంత వస్తుందిరా, 1 by ఇక్కడ నాకు వచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటరా, 1 divided by T1 T2 minus 1 అంటే ఈ T1 by T2 వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి రా బీటాలో. బీటా ఇస్ ఈక్వల్స్ టు 1 divided by T1 by T2 ఎంత వచ్చేసింది రా, నీకు ఆల్రెడీ తెలుసు, 1 by 1 minus eta minus 1 అంటే ఇది ఎంత వస్తుందిరా, బీటా ఇస్ ఈక్వల్స్ టు 1 by 1 minus eta divided by 1 minus eta. అరే ఈ 1 క్యాన్సిల్ రా. ఇక్కడ ఎంత వస్తుందని అంటే బీటా ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇది బీటా ఇస్ ఈక్వల్స్ టు 1 by eta by 1 minus eta. ఇది పైకి తీసుకుని వెళ్ళరా బుజ్జే. ఇది పైకి తీసుకుని వెళ్తే ఎంత వస్తుంది, బీటా ఇస్ ఈక్వల్స్ టు ఫార్ములా ఎంత వస్తుంది, బీటా ఇస్ ఈక్వల్స్ టు ఇది పైకి వెళ్ళిపోతే 1 minus eta by eta అంటే ఇక్కడ నాకు ఎంత వస్తుంది అంటే బీటా ఇస్ ఈక్వల్స్ టు 1 by eta minus 1. The beta is related with that. Eta is nothing but అరే బీటా అనేది కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రిఫ్రిజిరేటర్. అది ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజిన్ తో రిలేట్ అయ్యి ఉంది. అది ఎంత అంటే బీటా ఇస్ ఈక్వల్స్ టు 1 by eta minus 1. ఇది ఎప్పుడు వచ్చిందిరా, ఈ బిట్ ఎప్పుడు వచ్చింది, ఈ బిట్ ఏపీ సెప్టెంబర్ 21, 2020 ఫస్ట్ ఫేజ్ లో వచ్చినటువంటి బిట్ రా ఇది. ఓకేనా. ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజిన్ ఏమో ఈటా అయితే ఓకేనా. దానికి సంబంధించినటువంటి అక్కడ ప్రాబ్లంలో ఏం అడిగాడంటే చాలా ఈజీగా అడిగాడు రా. ద కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ దట్ ఇంజిన్ వెన్ ఇట్ ఈస్ డ్రైవన్ బ్యాక్వర్డ్ విల్ బి అంటే హీట్ ఇంజిన్ బ్యాక్వర్డ్ డ్రైవ్ చేస్తున్నాడు అంటే అది రిఫ్రిజిరేటర్ అవుతుంది. ఏమవుతుంది, రిఫ్రిజిరేటర్. ఓకేనా. సింక్ నుండి సోర్స్ కి టెంపరేచర్ అనేది పాస్ అవుతుంది అంటే బ్యాక్వర్డ్ డ్రైవ్ చేసినట్లు అంటే అది ఏమవుతుంది నాన్న, ఇది రిఫ్రిజిరేటర్ అవుతుంది. హీట్ ఇంజిన్ అలా పోయి రిఫ్రిజిరేటర్ అవుతుంది అనమాట. ఇది ఎప్పుడు వచ్చింది ప్రాబ్లం, ఏపీ సెప్టెంబర్ 21, 2020 ఫస్ట్ ఫేజ్ లో వచ్చినటువంటి ప్రాబ్లం. ఇది చాలా జాగ్రత్తగా తీసుకుంటారు నాన్న. రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ ఈటా. బీటా ఇస్ ఈక్వల్స్ టు 1 minus eta minus 1. రిలేషన్ తెలిసినా సరిపోద్ది. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దాం చూడండి రా. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం రా. ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమే. ఏమంటున్నాడు రాబుజీ, కార్నోట్స్ ఇంజిన్ హూస్ ఎఫిషియన్సీ ఇస్ 40% రిసీవ్స్ ది హీట్ ఎట్ 500 kelvins. కార్నోట్స్ ఇంజిన్ హూస్ ఎఫిషియన్సీ, కార్నోట్స్ ఇంజిన్ అనేది ఏదో ఎప్పుడు వచ్చింది, ఇది టీఎస్ సెప్టెంబర్ 11, 2020 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా. ఇది టీఎస్ ఎంసెట్లో వచ్చింది ఈ ప్రాబ్లం. కార్నోట్స్ ఇంజిన్ హూస్ ఎఫిషియన్సీ ఇస్ 40% అట. Efficiency is equals to percentage of efficiency is equals to 40%, that is equals to 0.4, that is 0.4, that is efficiency is equals to 0.4. receives at 500 kelvins, receives at 500 kelvins. అంతే చూడరానా, 500 kelvins. రిసీవ్స్ అని అంటే అర్థం ఏంట్రా బుజ్జి, రిసీవ్స్ అని అంటే సింక్ తీసుకుంటుంది. అరే రిసీవ్స్ దాట్ అరే హైయెస్ట్ టెంపరేచర్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు రా నాన్న, హైయెస్ట్ టెంపరేచర్. రిసీవ్స్ ఫ్రమ్ 500 kelvins అని అంటే T1 is equals to 500 kelvins. అయితే ఇప్పుడు ఎఫిషియన్సీ ఇచ్చాడు కదా రాబుచ్చే, ఎఫిషియన్సీ ఎంత 0.4 G equals to 1 minus final temperature divided by initial temperature is nothing but 500. Initial అంటే T1 రా, సోర్స్ కు సంబంధించినటువంటి టెంపరేచర్ ఇచ్చాడు 500. that is equals to simply we have to write final temperature or the sink temperature, that must be equals to TF is equals to 500
ఇంటూ 1 మైనస్ అరే దీన్ని ఎడ తీసుకుంటారా టీఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది అంటే 500 ఇంటూ 1 మైనస్ 0.4 వస్తుంది. అంటే ఫైనల్గా ఎంత వస్తుందిరా ఫైనల్ టెంపరేచర్ టీఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 0.6 into 500 kelvins. 0.6 into 500. That must be equals to 300 kelvins. This is the temperature of sink. Temperature of sink. అయితే నెక్స్ట్ సిచ్యువేషన్ ఏదో ఇచ్చాడు రాబుచ్చే ద ఈటా ఇస్ ఈక్వల్స్ టు 50% అయితే అక్కడ ఫైనల్ టెంపరేచర్ ఎంతనన్నా సింక్ టెంపరేచర్ 300 కెల్విన్స్ అయితే వాడు ఇనీషియల్ టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. నాకు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఏంటి ఈటా ఈస్ ఈక్వల్స్ టు ఈటా పర్సంటేజ్ ఆఫ్ ఈటా ఈస్ ఈక్వల్స్ టు 50%. ఈటా ఈస్ ఈక్వల్స్ టు 0.5. Then the final temperature or the sink temperature is 300 kelvins. Then the initial temperature, we will find out that initial temperature of the particular system. ఈ సిస్టమ్ కి సంబంధించినటువంటి ఇనిషియల్ టెంపరేచర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సిచ్యువేషన్ లో ఏం చేస్తాను రాబుచ్చి నాకు తెలిసినటువంటి ఈక్వేషన్ ఏంటి రాబుచ్చి ఈటా ఇజ్ ఈక్వల్స్ టు ఈటా అంటే 0.5 ఇస్ ఈక్వల్స్ టు 1 మైనస్ T2 by T2 అని అంటే 300 సింక్ టెంపరేచర్ డివైడెడ్ బై ఇనిషియల్ టెంపరేచర్ అని అంటే సోర్స్ టెంపరేచర్ దట్ ఈస్ TI. అంటే నాకు ఈ 1 ఇటు తీసుకుంటారా -1 plus 0.5 is equals to 300 divided by -300 divided by initial temperature. This is equals to minus 0.5 is equals to -300 by TI or the initial temperature. Minus cancel అయిపోతుంది రాబుచ్చి minus cancel అయిపోతుంది. ఇక్కడ TI is equals to 300 divided by 0.5. That must be equals to 300 divided by 1/2. ఈ 2 ని పైకి తీసుకొని వెళ్ళండి రా ఇనిషియల్ టెంపరేచర్ ఎంత వస్తుంది ద ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ దట్ సిస్టమ్ ఆర్ హీట్ ఇంజిన్ మస్ట్ బి ఈక్వల్స్ టు 600 kelvins ఎంత రాదా ద ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ దట్ ద పర్టిక్యులర్ సిస్టమ్ మస్ట్ బి ఈక్వల్స్ టు హౌ మచ్ దట్ ఈస్ 600 kelvins. 600 kelvins. That is very important రాబుచ్చే తీసుకుంటారు నన్ను అది అరే మనకేదో ప్రాబ్లం ఇచ్చాడురా ఇది ఎప్పుడు ఇచ్చాడంటే రాబుచ్చి ఈ ప్రాబ్లం ఇప్పుడు ఇచ్చాడంటే TS 2017లోనే ఇచ్చాడురా ఈ ప్రాబ్లం కూడా ఒక్కసారి చూడండి TS 2017 ప్రాబ్లం ఎప్పుడు ఇచ్చాడు రాబుచ్చి ఇది TS 2017లో ప్రాబ్లం ఇచ్చాడురా ఏమిచ్చాడు ఈ ప్రాబ్లం ఏమిచ్చాడు అసలు ఇక్కడ చూడరా నాన్న TS 2017లో ఇచ్చినటువంటి ప్రాబ్లం చూడు ఏమిచ్చాడు నాన్న కన్సిడర్ ఏ రివర్సిబుల్ ఇంజిన్ ఆఫ్ కోఎఫిషియన్సీ ఇస్ 1/6 రివర్సిబుల్ ఇంజిన్ అట రివర్సిబుల్ ఇంజిన్ ఆఫ్ కోఎఫిషియన్సీ ఈజ్ 1/6 రివర్సిబుల్ ఇంజిన్ అని అంటే ఎవర్రా అది Carnot's engine. Reversible engine is nothing but the Carnot's engine, their coefficiency or efficiency. Reversible engine is nothing but అరే కొత్తగా ఏదో అనుకునేరు Carnot's engine రారే reversible engine is nothing but Carnot's engine, that's efficiency is nothing but 1/6 ఇచ్చాడు అంటే ఏంట్రా reversible engine of efficiency is nothing but 1 minus T2 by T1 that is equals to 1/6. అయితే ఇక్కడ T1 ఏమైనా తీసుకోవచ్చురా T1 is the temperature of source and the next one T2 ఏంట్రా temperature of sink వాడు ఇక్కడ ఏదో క్వశ్చన్ అడుగుతున్నాడు రా ఇదేదో సెకండ్ జస్ట్ ఇది ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట the sink is reduced by 62 degrees Celsius, the efficiency gets doubled, the temperature of the source and then sink respectively.
అరే ఇక్కడ ఏం చేశాడు రాబుజ్జి, వాడు ఏం అడుగుతున్నాడు అంటే సింక్కి సంబంధించినటువంటి టెంపరేచర్లో 62 డిగ్రీ సెల్సియస్ ఏంట్రానన్నా 62Kనా 62 డిగ్రీ సెల్సియసా ఎంత ఇచ్చాడు 62 డిగ్రీ సెల్సియస్ అని అనేది రెడ్యూస్ చేసాడట. రెడ్యూస్ చేసినప్పుడు వీడేం అడుగుతున్నాడు అంటే ఎఫిషియన్సీ డబుల్ అయిందంట. ఎఫిషియన్సీ అనేది 2 × 1/6 అయిందంట n డాష్. ఈ సిచ్యువేషన్స్లో వాడేమంటున్నాడు అంటే T1, T2ని ఫైండ్ అవుట్ చేయండి రా బాబు అని నన్ను అడుగుతున్నాడు. T1, T2 రెండింటిని ఫైండ్ అవుట్ చేయండి రా అని చెప్పేసి అడిగాడు. ఈ ప్రాబ్లంలో T1ని T2ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎలా చేస్తాం రా ఇప్పుడు, ఎలా చేయగలం రా ఇప్పుడు? మనకున్నది ఏంటి 1 - T2 విల్ బి చేంజెస్ T2 - 62 డివైడెడ్ బై T1 is equals to డబుల్ ఆఫ్ ఎఫిషియన్సీ అని అంటున్నాడు 2 × 1/6 అంటే ఇప్పుడు ఎంత వస్తుంది 1 - T2 బై T1 - 62 బై T1 is equals to 2/6 ఇక్కడ ఈ 1 ఏదో చూడండి రాబుచ్చి ఇక్కడ 2/6 ఉంది కదా. ఇక్కడ నా అభిప్రాయం ఏంటని అంటారా 1/6 ఇక్కడ 1 - T2 బై T1 అని చెప్పేసి వచ్చింది కదరా. ఇక్కడ చూడండి రా 1 - T2 బై T1 ఈ ఫార్ములాని చూడరా 1 - T2 బై T1 అని అనేది చూడరా 1 - T2 బై T1 అని అనేది మనకు ఆల్రెడీ 1/6 అని వాడు ఫార్ములాలో ఇచ్చాడు, ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చాడు. అంటే 1/6 1 - T2 బై T1 ఏమైనా రాసుకోవచ్చు అంటే 1/6 - 62 బై T1 is equals to 2/6. అరే T1 వచ్చేసేట్లో ఉందిరా. T1 ఎంత వచ్చేస్తుంది ఎంతరా నాన్న చెప్పండి అమ్మా. ఇప్పుడు 2/6 అని అనుకోరా. ఈ 1/6 నుండి తీసుకుని వెళ్ళరా బుచ్చి, లేకపోతే దీని తీసుకుని వెళ్ళు, దీని తీసుకుంటారు. అంటే 1/6 - 2/6 is equals to 62 బై T1. T1 is equals to how much రన్ అన్న, దట్ ఈస్ ఈ T1 నుండి 6 కదా, ఇది 6 అని అంటే 1 - 2 అంటే -1/6 is equals to 62 బై T1. T1 ఇటు తీసుకుని వెళ్ళు, 6 నాటి తీసుకుని వెళ్ళు, సరిపోతుంది. -T1 is equals to 62 × 6 62 × 6 అని అంటే T1 is equals to ఎంత రా, T1 is equals to 372 కెల్విన్స్. ఎంత వస్తుంది రా నాన్న 372 కెల్విన్స్. T1 is equals to 372 కెల్విన్స్ వచ్చేస్తుంది. 372 కెల్విన్స్ అని అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటారు బుజ్జి, ఈ T1 ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారా, సబ్స్టిట్యూట్ T1 ఏనా 1 - T2 బై T1 ఈక్వల్ టు 1/6. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి T2 వాల్యూ వచ్చేసి 310 కెల్విన్స్ వస్తుంది. అంటే టెంపరేచర్స్ ఆఫ్ సోర్స్ అండ్ సింక్ ఎంత రాబుచ్చి, T1 is equals to 372 కెల్విన్స్ అండ్ దెన్ T2 is equals to 310 కెల్విన్స్. చాలా జాగ్రత్తగా గమనించండి రా. ఇది TS 2017లో వచ్చినటువంటి ప్రాబ్లం. ఇది ఇదేదో ఈజీగా నేను అనిపిస్తుంది కానీ లాజికల్గా యూజ్ చేసుకోవాలి మన మైండ్, అప్పుడు మాత్రమే. ఇక్కడ చూడండిరా, ఈ స్టెప్లో 1 - T2 బై T1ని 1/6 అని రాస్తామని తెలిస్తే మనకి ఇదంతా క్లియర్ అయిపోతుంది, ఈజీ. మిగతా అదంతా సబ్స్టిట్యూషన్ అంతా చేయగలుగుతాం, కానీ లాజికల్గా ఇక్కడ వచ్చినటువంటి ఈ పాయింట్ని మాత్రం జాగ్రత్తగా గమనించాలి మనం. ఓకేనా? సబ్స్టిట్యూషన్లో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ రాబుచ్చి. ఇంకొక ప్రాబ్లం చెప్తాను రా, అది చిన్న ప్రాబ్లమే, మేబీ చిన్న ప్రాబ్లం అని కాదు, ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఆ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ని ఒకసారి నేను చెప్తాను రా. ఇంకొక చిన్న ప్రాబ్లం రా అది. చిన్న ప్రాబ్లం ఏమన్నా ఒక్కసారి ఏమంటున్నాడు రా, కార్నోట్స్ ఇంజిన్ ఆపరేటింగ్ బిట్వీన్, చిన్నవి చెప్పలేదని అని అనుకుంటారు, అన్ని లాజికల్ అని అనుకుంటారు, కాకపోతే చిన్నవి కూడా వస్తూ ఉంటాయి. ఏపీ జూలైలో ఏపీ ఎంసెట్ July 5th 2022 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా. ఏపీ July 5th 2022 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది.
Carnot's engine. A Carnot's engine operating between the temperatures of T1 is equals to 600 kelvins and then T2 is equals to 300 kelvins. ఈ Carnot's engine అనేది 2 temperatures మధ్యన ఆపరేట్ చేస్తున్నాను. T1 is equals to 600 kelvins, T2 is equals to 300 kelvins. Absorbs that the heat ఎంతనన్నా absorbs 800 joules of heat from the source. The mechanical work done per cycle is ఏమంటున్నారా ఇక్కడ absorbs that 800 joules of heat from the source నుండి తీసుకున్నటువంటి హీట్ ఎనర్జీ ఎంత బుజ్జి 800 అట. ఎంత బుజ్జి 800 అట. ఎంత తీసుకుంటుంది, ఎంతనన్నా తీసుకుంటుంది 800 అనా తీసుకుంటుంది. 800 జౌల్స్ అనేది హీట్ ఎనర్జీని తీసుకుంటుందట. ఈ సిచ్యువేషన్లో వాడు నన్ను ఏమడుగుతున్నాడు, వర్క్ డన్ బై ది సిస్టమ్ అడుగుతున్నాడు. అంటే నాకు ఎఫిషియన్సీ ఫార్ములా వచ్చేసింది అని అనుకో, వర్క్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 1 - 300 by 600, దట్ ఈస్ 600 - 300 divided by 300, దట్ ఈస్ ఈక్వల్స్ టు 300 by 300. ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎంత వచ్చిందిరా, సారీ ఇక్కడ 300 కాదు కదా, ఇది 600. 300 by 600 ఎంత వస్తుందిరా నాన్న, ఇదిగో నాన్న 600 - 300 divided by 600, దట్ ఈస్ 300 by 600, దట్ ఈస్ efficiency is equals to 1/2. efficiency is equals to 1/2. efficiency వచ్చేసింది 1/2. వెరీ గుడ్. వర్క్ ఫార్ములా ఏంట్రా, వర్క్ is equals to efficiency is equals to work by Q1. మీకు ఆల్రెడీ తెలుసు, వర్క్ బై Q1 is the heat energy which is absorbed, that is 800 joules. ఇక్కడ ఏమడుగుతున్నాడు, వర్క్ కదా వాడు అడుగుతుంది. వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఈటా ఇంటూ Q1. అంటే ఎంత, ఈటా is equals to work is equals to ఈటా means 1/2 into Q1 means 800. that is the work done is 400 joules. ఎంతనన్నా 400 joules. చాలా చిన్న ప్రాబ్లం రా, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కాకపోతే ఈ ఫార్ములా తెలిసి ఉండాలి మనకి. ఈటా ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ బై Q1 అని చెప్పేసి Q1 ఈజ్ ఈక్వల్స్ టు 800 ఇచ్చాడు. మరి వర్క్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈటా వచ్చేసింది. వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఈటా ఇంటూ Q1 అనేటువంటి ఫార్ములాని మనకు స్ట్రైక్ కావాలి. స్ట్రైక్ అయితే వెంటనే వచ్చేస్తుంది. వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఈటా ఇంటూ Q1, దట్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 into 800, దట్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు 400 joules ఇన్ దట్ ద పర్టికులర్ సిచ్యువేషన్. ఇంకొక ప్రాబ్లం రావచ్చు, ఇంకొక ప్రాబ్లం చేద్దాం. ఇదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. Temperature of cold reservoir of Carnot's engine is 127 degrees Celsius. ఇది ఎప్పుడు వచ్చిందని అంటే AP July 8 2022 ఫస్ట్ ఫేజ్. AP July 8 2022 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. ఏం అడుగుతున్నాడు రా బచ్చే, AP July 8 2022 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం. టెంపరేచర్ ఆఫ్ కోల్డ్ రిజర్వాయర్ ఈస్ 120. కోల్డ్ రిజర్వాయర్ అట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు, 127 degrees Celsius. దట్ మస్ట్ బి ఈక్వల్స్ టు మార్చ్ రా బచ్చే, కెల్విన్స్లోకి మార్చు, 400 kelvins అవుతుంది. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, if the efficiency of Carnot's engine is eta is equals to 20% అంటున్నాడు. eta is equals to 20% అంటే 0.2 eta value. Percentage of eta is equals to 20%, that is equals to percentage of efficiency is 20%, then eta is equals to 0.2. అయితే 0.2 వచ్చేసింది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, then the temperature of hot reservoir is temperature of hot reservoir is ఏంట్రా TH ను ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే నాకున్నటువంటి ఫార్ములా ఏంటి, ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 1 - T2 by T1. T2 ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ T1 నాకు ఆల్రెడీ తెలుసు. అంటే T2 అని అంటే ఏంట్రా, ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 1 - T2 by T1. T2 అనేది ఏంట్రా, కోల్డ్ రిజర్వాయర్. అంటే ఇక్కడ ఎలా రాసుకోవచ్చు, ఈటా ఈజ్ ఈక్వల్స్ టు 1 - TC by TH. అంటే 0.2 ఈజ్ ఈక్వల్స్ టు 1 - కోల్డ్ టెంపరేచర్. కోల్డ్ రిజర్వాయర్ టెంపరేచర్ ఎంత 400 డివైడెడ్ బై హాట్ టెంపరేచర్ TH. అయితే ఇప్పుడు దీన్ని తీసుకుని వెళ్ళంటారా, 0.2 తీసుకుంటారంటారా.
400 divided by TH is equals to 1 minus 0.2 అంటే ఎంత 400 divided by TH is equals to 0.8 ఆ 0.8 ని తీసుకుంటారంట రాబుజ్జి 1 minus 0.2 ఎంత వస్తుందిరా ఇక్కడ ఎంత వస్తుంది TH ని తీసుకుంటారా 400 divided by 0.8 వచ్చేస్తుంది ఆన్సర్ 400 divided by 0.8 TH is equals to ఫార్ములా ఏంట్రా TH is equals to ఫార్ములా ఎంత TH is equals to ఎంత వస్తుందని అంటే 400 divided by 0.8 that is equals to 500 kelvins వస్తుంది 500 kelvins కానీ వాడు ఆప్షన్స్లో హాట్ టెంపరేచర్కి సంబంధించి కెల్విన్స్లో ఎక్కడ ఇవ్వలేదు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కెల్విన్స్ ఏమి ఇవ్వలేదు డిగ్రీ సెల్సియస్లో ఇచ్చాడు THని డిగ్రీ సెల్సియస్లోకి మార్చండి 500 minus 273 ఎంత వస్తుంది అది ఎంత వస్తుంది రాబుజీ 227 degrees Celsius the hot what is this ma the temperature of hot reservoir is 227 degrees Celsius 227 degrees Celsius ఇక్కడ వచ్చినటువంటి కెల్విన్స్ ని డిగ్రీ సెల్సియస్ లోకి మార్చను అంటే 273 తీసేయాలి వచ్చిన దాంట్లో నుండి 500 minus 273 దట్ ఈస్ ఈక్వల్ టు 27 degree Celsius ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ అరే చూసుకోండి రాబుజీ ఏపీ జూలై 8 2020 లో వచ్చినటువంటి ప్రాబ్లం 22 లో వచ్చినటువంటి ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ రాబుజీ ఓకేనా ఓకే మా వి విల్ మీట్ ఇన్ దట్ నెక్స్ట్